20 ఏళ్ల కంటే ఎక్కువ సాధన ధ్యానం చేస్తున్నారు. ఈయన లూసిడ్ డ్రీమింగ్ అండ్ ఆస్ట్రల్ ట్రావెలింగ్లో స్పెషలైజేషన్ తీసుకుని ఉన్నారు. ఈయనని కళల దేవుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆయన నిర్వహించే చాలా వర్క్షాప్స్లలో వందలాది మందికి ఆత్మ సాక్షాత్కారం పొందేలా చేశారు. ఆయన సంకల్పం ద్వారా బ్రహ్మానంద స్థితి అంటే ఇంగ్లీష్లో అల్టిమేట్ బ్లిస్ని పొందేలాగా చేశారు. ఒక భర్తగా, తండ్రిగా, శాస్త్రవేత్తగా, రాజుగా, టిబెటన్ సన్యాసిగా, గురువుగా తన అనేక గత జీవితాలని చూసుకున్నారు. ప్రబోధ్ గారు ధ్యానం స్పష్టమైన కళలు కనడం, నవ్వుతూ ధ్యానం చేయడం, ఆస్ట్రల్ ట్రావెల్, ఎరుకపై ఎరుక, సమృద్ధి మరియు శ్రేయస్సు లాంటి అనేక విషయాలపైన వర్క్షాప్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఈయన సిగ్నేచర్ వర్క్షాప్స్ వచ్చేసి 41 days ఆన్లైన్ కోర్స్ రూపంలో అందింపబడుతుంది. లేదంటే పర్సనల్గా ఫేస్ టు ఫేస్ 3 days లేదా 7 days 11 days లాంటి వర్క్షాప్స్ జరుగుతూ ఉంటాయి. దాని గురించి ఎక్కువ డీటెయిల్స్ కావాలి అంటే ఏకత్వ ఛానల్కి యూట్యూబ్లో ఏకత్వ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ ఇలాంటి ఎన్నో లాంగ్వేజెస్లో ఛానల్స్ ఉన్నాయి. మీరు దాంట్లో కనుక్కోవచ్చు ఈ విషయాల్ని. ప్రబోధ్ సార్ ఎన్నో దేశాల్లో మరి వర్క్షాప్స్ చేయడం జరిగింది. గత ఏడాది థాయిలాండ్, దుబాయ్, USA, ఖటార్, యుగాండా, కెన్యా, తాంజానియా మరియు సౌత్ ఆఫ్రికా లాంటి అనేక దేశాలలో వర్క్షాప్స్ చేశారు. ఈయన నిరంతర సాధన 35 hours అంటే 35 గంటలు ఏది బ్రేక్ లేకుండా చేశారు. మినిమం బ్రేక్స్తోని 522 గంటలు, మరొకసారి 1000 గంటల సాధన కూడా చేసి ఉన్నారు. ఈయన రాసిన గుడాకేశ బుక్ అన్ని లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉంది. అది స్టాల్ నెంబర్ 106కి వస్తే మీకు ఇవ్వడం జరుగుతుంది తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ జాయిన్ మీ ఇన్ వెల్కమింగ్ ప్రబోధ్ మాస్టర్. 20+ years ఆఫ్ సాధన, గ్రాండ్ మాస్టర్ అని మన ప్రియతమ పత్రిజీ గారు అందుకున్న ఒక టైటిల్. ఈరోజు మన అదృష్టం మన మధ్యలో సార్ ఉండడము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. Thank you. Hi friends, welcome to today's session with claps. So మనం ఇవాళ గుడాకేశ అంటే ఏంటి, దాని డీటెయిల్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఓకేనా, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. మరి ఇవాళ ఈ నెక్స్ట్ కొన్ని నిమిషాల్లో మీకు ఏమేమి చెప్తానంటే అసలు గుడాకేశ అంటే ఏంటి, అర్థం ఏంటి, తర్వాత గుడాకేశ అసలు ఎలా స్టార్ట్ అయింది, ఈ న్యూ ఏజ్ స్పిరిచువాలిటీలో ఈ కలియుగం లోపల ఎలా స్టార్ట్ అయింది అనేది తెలుసుకుందాం. తర్వాత పత్రిజీ సార్ మరి గుడాకేశ మరి చేశారా, నెక్స్ట్ అంటే పత్రి గారు మరి గుడాకేశ గురించి ఏం చెప్పారు, తర్వాత మరి నేను ఏ విధంగా స్టార్ట్ చేశాను గుడాకేశ అనే ఈ మెడిటేషన్ జర్నీ ఎలా స్టార్ట్ చేశాను, తర్వాత నా ఎక్స్పీరియన్సెస్ కొన్ని చెప్తూ మెడిటేషన్ నైట్ పూట ఎందుకు చేయాలి అని కొన్ని విషయాలు తెలుసుకుందాం. తర్వాత మనము ఇంకా గొప్ప గొప్ప మాస్టర్స్ గుడాకేశ గురించి ఏమేమి చెప్పారు కొన్ని విషయాలు తెలుసుకుంటూ, తర్వాత సైంటిఫిక్ రీసెర్చ్ గురించి తెలుపుకుంటూ మిగతా అందరు ఎక్స్పీరియన్స్ విన్నాక అందరు రెడీగా ఉన్నారా? వెరీ గుడ్, క్లాప్స్ టు ఎవ్రీవన్. సో గుడాకేశ అంటే ఏంటంటే గుడాక ప్లస్ ఈషా. గుడాక అంటే నిద్ర అనమాట. ఓకే, ఈషా అంటే మాస్టరీ. నిద్రను జయించడము గుడాకేశ అంటారు అనమాట. నిద్రను జయించడం అంటే ఏంటి అనేది ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకుందాము ముందట. సో ఇది ఫస్ట్ ఏంటంటే అర్జునుడు మహాభారతంలో మనం అర్జునుడిని గుడాకేశ అనే చెప్పారనమాట శ్రీకృష్ణ వారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది, ఆ పేరు అక్కడి నుంచి వచ్చిందనమాట. అయితే మరి అర్జునుడిని ఎందుకు అలా స్టార్ట్ చేశారు అంటే ఆయన శ్రీకృష్ణుడు వారు ముందే యుద్ధం వస్తుందని గ్రహించి ప్లాన్ అంతా తనకు తెలియదు ఏముంటుంది. సో ప్లాన్ చేసేసి నువ్వు పాశుపతాస్త్రం గురించి సాధించాలి అంటే తపోశక్తి ఉండాలి. ఏదైనా తపోశక్తి ఉంటే యుద్ధంలో జయించడం మనం ఏదైనా కానీ అన్ని విజయాలు ఎక్కడి నుంచి వస్తాయి ఫ్రెండ్స్? తపోశక్తితో. మన భోగభాగ్యాలు అన్ని విజయాలు తపోశక్తితో వస్తాయని చెప్పేసి అక్కడ శ్రీకృష్ణుడు ఫార్ములా ప్రకారం ఏంటి 13 సంవత్సరాలు అరణ్యవాసంలో ఉన్నప్పుడు అర్జునుడు కంప్లీట్గా తపస్సు చేసేవాడు అనమాట. ఎలా చేసేవాడు తపస్సు అంటే రాత్రిపూట పగటిపూట చేసేవాడు. ఓన్లీ పూట చేసి రాత్రిపూట పడుకోలేదు, అందుకే అతన్ని గుడాకేశ అన్నారు. ఓకేనా, రాత్రిపూట ఎవరైతే మరి ధ్యాన సాధనకి వాళ్ళ నిద్రను మామూలు నిద్రను ధ్యాన సాధనకి ఉపయోగించుకునే విధంగా చక్కగా
ఆ యోగ నిద్ర ద్వారా, చక్కటి ధ్యానం ద్వారా, చక్కటి ఆ టెక్నాలజీని అర్థం చేసుకుని ఇంప్రూవ్ చేసుకుని వాళ్ళు ఏ విధంగా ధ్యానం చేస్తారో దాన్ని గుడాకేశ ధ్యానం అని చెప్తాం అన్నమాట. ఓకేనా? ఈ గుడాకేశ ధ్యానానికి ఒకసారి చక్కగా హృదయపూర్వకంగా క్లాప్స్ కొడుతూ, మరి ఇదేంటంటే ఇక చూసారా, అయితే నైటల్లా పని చేసుకుంటూ, నైటల్లా ధ్యానం చేస్తూ పగటంతా పని చేయడమే ఈ గుడాకేశ యొక్క ముఖ్యమైన కాన్సెప్ట్ అనమాట. పగలంతా మన పనులు ఎన్నో ఉంటాయి కదా. సో పగలంతా కూడా మనము నిత్య జీవితంలో మనం ఎలా మనం పొద్దున్న సాయంత్రంకి ఎన్నెన్నో వర్క్స్ ఉంటాయి, అవన్నీ చేసుకుంటూ రాత్రిపూట ఉన్న సమయాన్ని ధ్యాన సమయంగా ఎలా ఇంకా మరింత చక్కగా ధ్యాన సమయంగా ఎలా మార్చుకోవాలి అనేది ఈ గుడాకేశలు చేసే రీసెర్చ్ అనమాట. ఓకే, ఈ రీసెర్చ్ అంటే మామూలుగా ఎవరైనా ధ్యానంలో ఏం చేస్తారంటే కొంచెం మినిమం సెన్స్ ఉంటుంది. కొన్ని రోజులు అయిన తర్వాత మనము రాత్రిపూట నిద్ర పట్టకపోతే ఏం చేయాలి, ధ్యానం చేయాలని ఉంటుందా? ఎంతమందికి ఉంది? మధ్యలో ఎప్పుడన్నా బాత్రూమ్కో అట్లా వెళ్ళొచ్చిన తర్వాత అసలు నైట్ పూట పడుకునే ముందు కొంచెం ధ్యానం చేసే పడుకుంటారు. ఎంతమంది పడుకుంటారు? వెరీ గుడ్. సో అలానే మధ్యలో ఎప్పుడైనా బాత్రూమ్కో లేకపోతే వెళ్ళొచ్చిన తర్వాత కూడా మళ్ళీ మామూలు నడుము మార్చుకొని ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ధ్యానంలో కూర్చుని నిద్ర డీప్గా వెళ్ళినప్పుడు అప్పుడు వెళ్ళిపోవాలని ఎంతమంది చేస్తారు? అలా ఎంతమంది చేస్తారు? వెరీ గుడ్, చాలా మంది చేస్తున్నారు, 70%. ఓకే, అయితే ఇక్కడ వరకు కరెక్టే ఉంది. తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్స్కి ఎలా వెళ్ళాలి? మరి రాత్రిపూట ఉన్న కంప్లీట్ నిద్రని కంప్లీట్ ధ్యానంగా మార్చుకుంటే మనకు లాభాలు ఉంటాయా, మళ్ళీ లేకపోతే ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయా, లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వెళ్ళిపోతాయా? ఇవన్నిటిపైన రీసెర్చ్ చేయడమే గుడాకేశ అనమాట. ఓకేనా? అందరూ కూడా ఈ రీసెర్చ్లో ఇప్పుడు ఈ నెక్స్ట్ 10-15 మినిట్స్లో మీకు కొన్ని రీసెర్చ్ భాగాలు మేము షేర్ చేస్తాం. అందరూ రెడీ ఉన్నారా? వెరీ గుడ్, వండర్ఫుల్, వెరీ గుడ్. నెక్స్ట్ స్లైడ్. అయితే ఏంటంటే పత్రిజీ గారు ఎలా వచ్చారు ధ్యానంలోకి ఎంతమంది తెలుసు? ఎవరు చెప్పారు పత్రిజీ గారికి ధ్యానం? ఎవరు చెప్పారు? సదానంద యోగి అన్నారు. ఓకే, సదానంద యోగి గారి కలవకముందే ధ్యానంలోకి వచ్చారు పత్రి సారు. వాళ్ళు ఏంటంటే రామచంద్రారెడ్డి గారి ద్వారా. వెరీ గుడ్. సో క్లాస్ మీ అందరికీ కూడా. సో రామచంద్రారెడ్డి గారు ఏంటంటే ఎలా వచ్చారు అంటే ఆయనకి మరి నడుము నొప్పి ఉండేదన్నమాట. ఓకే, నడుము నొప్పి ఉంటే ఏ విధంగా నడుము నొప్పి తగ్గించుకున్నారు, ఏ విధంగా తను రామచంద్రారెడ్డి గారు ఎలా నేర్చుకున్నారు ధ్యానం అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి అయితే ఒక వీడియో ప్లే చేసి తెలుసుకుందాం దాని ద్వారా. నా మిత్రుడు శ్రీ రామచంద్రారెడ్డి గారు, ఆయన కూడా మా కంపెనీలో పనిచేసేవారు. ఆయనకు ఒకసారి ఏమైందంటే విపరీతమైన బ్యాక్ పెయిన్ వచ్చింది. ఆయన వెల్లూరు హాస్పిటల్కి వెళ్ళాడు. తెలుసు కదా వెల్లూరు హాస్పిటల్. అక్కడ 2 నెలలు ఉన్నాడు. కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారు. నువ్వు వెళ్ళవయ్యా బాబు, ఇక్కడ ఇంకో బెడ్ ఇంకోటి కింద ఇస్తా ఉన్నాం, నీ వల్లే రావని అంటే వచ్చేసాడు. ఆయన రాయచోటి వాళ్ళకు తిరిగి వస్తుంటే బస్సులో కూర్చుంటే ఎవరో ఆఘాతుడు చెప్పాడు, నువ్వు ధ్యానం చెయ్యి, నీ వెన్ను నొప్పి పోతుంది అని చెప్పేసి. అది జరిగిన కథ. సరే, ఈయన ధ్యానం అంటే ఏమిటి కూడా అడగలేదు. ఈ భారతదేశంలో ధ్యానం అంటే అందరికీ తెలుసు అందరూ అనుకుంటారు, కానీ ఎవరికి తెలియదు. అలాగే ఏం అడగలేదు. మళ్ళీ అనంతపురం వెళ్ళి అలా ఉన్న 2 వారాలు అయిన తర్వాత మరి సడన్గా గుర్తుకొచ్చింది, ఓహో కళ్ళు 2 మరి మూసుకుని కూర్చుంటే ధ్యానం అని కొద్దిగా జనరల్ నాలెడ్జ్. రోజు రాత్రి కళ్ళు 2 మూసుకుని కూర్చోవడం మొదలుపెట్టాడు. ఒక రాత్రి అయిపోయింది, 2 రాత్రులు అయిపోయాయి, 3వ రోజు పొద్దున్నకి వెన్నునొప్పి పోయింది. సో ఆ విధంగా మరి నైటల్లా కూర్చోవడమే మరి ధ్యానం అని అనుకున్నారు అనమాట. ఆయన రామచంద్రారెడ్డి గారు అనుకున్నారు. ఆయన అనుకుని అలా చేయడం వల్ల ఇది బెనిఫిట్స్ వస్తుంది అని చెప్పేసి మరి నడుము నొప్పి పోయింది. నడుము నొప్పి పోవడం వల్లనే సార్ అది బాగుందని పత్రి సార్కి చెప్పారు. పత్రి సార్ మళ్ళీ ఏం చేశారు మరి చూద్దామా? ఓకే, నెక్స్ట్. సో మరి పత్రి సార్ గురించి, పత్రి సార్ నైట్ పూట ధ్యానం చేసేవారా అనేది ఆయన పత్రి సార్ డ్రైవరు ఇచ్చిన వీడియో విందాం. ఓకేనా? రెడీనా అందరూ? క్లియర్? ఓకే, రైట్. ఆయన వచ్చినట్టయితే మేమిద్దరమే క్యాంప్ వెళ్ళేవారు. విజయనగరం వెళ్తే ఒకే లాడ్జ్లో ఉండేవారు. 87లో మాట ఇది. ఆయన ఉదయం 8 గంటల బయలుదేరి 12 వరకు తిరిగి 12 గంటలకు వచ్చి లాడ్జ్లో భోంచేసి మళ్ళీ 3 గంటలకు వెళ్ళి 3 గంటల నుంచి విలేజ్లోకి వెళ్ళి తిరిగి వచ్చి సాయంకాలం 8 గంటలు టిఫిన్ చేసి ఒకే కుర్చీలో ఆయన కూర్చుంటారు, నన్ను కుర్చీలో కూర్చోబెట్టేవారు. అప్పుడు ఈవేళ మనం ధ్యానం చేద్దాం
కృష్ణుడి గారికి వెళ్ళొద్దాం అని చెప్పేవారు. అదేంటి సార్ కృష్ణుడు అంటున్నారంటే, లేదు నువ్వు ధ్యానంలో కూర్చో అక్కడికి వెళ్ళి కానీ అనేసి ఆయన కూర్చోబెట్టేవారు. రాత్రి 8 గంటలు టిఫిన్ చేసి ఆయన కూర్చుంటే ఉదయం 6 వరకు అదే కుర్చీలో కదలక మెదలక అలాగే ఉండేవారు. నేను మాత్రం ఒక అరగంట కూర్చొని మెల్లిగా తలుపు తీసి సెకండ్ షో సినిమా పోయేవాడిని, సరిగా ధ్యానం చేసేవాడిని కాదు. ఆయన ఎంత అద్భుతం అంటే ఉదయం లేచి 6 గంటలు లేచి మళ్ళీ బ్రష్ చేసుకొని స్నానం చేసి మళ్ళీ డ్యూటీ మీద వెళ్ళిపోయేవారు, విలేజ్ అంటే వెళ్ళిపోయేవారు. రాత్రి నేను కృష్ణుడితో కలిశాను, ఆ లోకం వెళ్ళాను, సత్యలోకం వెళ్ళాను ఇలా చెప్పేవారు. క్లాప్స్ టు పత్రిజీ డైవర్స్ ఎక్స్పీరియన్స్. సో ఏం చెప్పారు అంటే పత్రిజీ మరి రాత్రల్లో ధ్యానం చేసేవారు అనమాట. ఓకే, ఎప్పుడు కూర్చునేవారు? రాత్రి 8 కూర్చున్నారు. మార్నింగ్ 8 వరకు చేసేవారు, 6 వరకు చేసేవారు. పత్రిజీ గారికి ఒకసారి చక్కగా ఇంత చక్కటి ధ్యానము. రామచంద్రారెడ్డి గారికి ఫస్ట్ క్లాప్స్ కొడదాము, తర్వాత పత్రిజీ గారికి క్లాప్స్ కొడదాం. సో ఆ విధంగా చేసిన తర్వాత ఏం చేస్తారు అంటే అక్కడి నుంచి ఇది దానివల్ల లాభాలు పొందారన్నమాట. చాలా లాభాలు వస్తున్నాయి అనేసి, లాభాలు పొందితే మనం ఆపుకుంటాము, మనం అక్కడి నుంచి మనం అందరికి చెప్పాలనుకుంటాం కదా. అలా చెప్పాలనుకోవడం వల్లనే ఇదంతా మీరందరూ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంతా వచ్చిందా. సో దానికి అన్నిటికీ కూడా క్లాప్స్ కొడతాం. సో అయితే స్టార్టింగ్లో ఏంటంటే ఇది మరి రాత్రల్లా చేయండి అనగానే కొంచెం కొత్త వాళ్ళందరూ రాత్రల్లానా అదేంటి మా నిద్ర అని భయపడుతూనే ఉంటారు కదా. ఉంటారా రాత్రల్లా ఎలా అని నిద్రపోకపోతే ఎలా అని అంటారా? ఎంతమందికి మీ లోపల అనుమానం ఉందా? కొంత ఉందా? సగం మందికి ఉంది. ఓకే, సో అలా అనుమానం ఉంటుందని చెప్పేసి అంటే డైరెక్ట్గా స్టేజ్ పైన అంటే 1987 అప్పటి కాలంలో మరి అందరూ రెడీగా ఉండకపోవచ్చు కదా. అందుకే అంటే అందరికీ చెప్పేవారంటే కనీసం ఎంతసేపు చేయాలి ధ్యానం, మీ వయసు ఎంత అని నిమిషాలు చేయాలని ఏం చెప్పేవారు, కనీసం అని చెప్పేవారు. అయితే కనీసం అనేది చాలామంది మర్చిపోయేవారు అనుకోండి. ఓకేనా? సో మీరు ఎంతమంది చేస్తున్నారు? కనీసం అంతసేపు చేస్తున్నారా? మీ వయసు ఎంత, నిమిషాలు ఎంతమంది చేస్తున్నారు? 80% చేస్తున్నారు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ మీ అందరికి. ఓకే, అయితే తర్వాత ఏం చేసేవారంటే కాకపోతే ఇది ఇంపార్టెంట్ ఏంటి, దీనివల్ల ధ్యానం వల్ల ఎక్కువ లాభాలు కావాలండి, లేకపోతే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ, ఎక్కువ లాభాలు కావాలనుకున్న వాళ్ళకి కానీ, నేను ముక్తి ఇదే జన్మలో సాధించాలనుకున్న వాళ్ళకి కానీ కొన్ని అంటే మా ధ్యానం లోపల బెనిఫిట్స్ వస్తున్నాయని ఇంకా నాకు చాలా ఇంకా బాగా పొందాలనుకున్నాను అని అనుకున్న వాళ్ళకి మాత్రం కొంతమందికి అలా సూచన ప్రకారంగా రాత్రులతో ధ్యానం చేయని చెప్పేవారు అనమాట. కొంతమంది సెలెక్ట్ చేసి మాత్రం చెప్పేవారు. ఇదివరకు 1987లో కదా, పబ్లిక్లో స్టేజ్ పైన చెప్పేవారు కాదు, అప్పట్లో తక్కువ. ఓకే, అప్పుడప్పుడు మాత్రం చెప్పేవారు. అయితే కాకపోతే అంటే ఈ మధ్యలో కరోనా టైం నుంచి కూడా మరి సార్ ఏంటంటే కరోనా టైం వచ్చిన తర్వాత మరి సార్ ఏం చేసేవారు, ఎన్లైటన్మెంట్ ట్యూస్డే అని పెట్టేవారు. ఉందా? ఎంతమంది అటెండ్ అయ్యారు? ఎన్లైటన్మెంట్ ట్యూస్డే అని ప్రతి ట్యూస్డే అని ప్రతిసారి ఒక క్లాస్ ఇచ్చేవారు. డైలీ 1 అవర్ ఇచ్చేవారు. ప్రతి ట్యూస్డే 1 అవర్ క్లాస్ ఇచ్చేవారు. కొంతమందికి తెలుసు. సో ఆ క్లాస్ లోపల మరి ఏం చెప్పారు, మరి కొన్ని విషయాలు చూద్దాము. అయితే పత్రి సార్ మెయిన్ ఫార్ములా ఏం చెప్పారంటే అరగంట ధ్యానం 6 గంటల నిద్రతో సమానం అని చెప్పారు. ఎంతమంది తెలుసు అది? విన్నారా? ఎంతమంది విన్నారు? వెరీ గుడ్, మీ అందరికీ కూడా క్లాప్స్. అయితే ఇది ఎవరికి 6 గంటల నిద్ర ఎవరికి సమానము? మీరు అరగంట సేపు ఎప్పుడైనా ధ్యానం చేశారా? చేస్తే 6 గంటల నిద్రతో సమానం ఉందా లేదా? అదేంటి పత్రిసారి చెప్పింది తప్ప? ఎంతమంది సమానంగా ఉంది? చేతులు ఎత్తండి. 6 గంటల నిద్రతో సమానంగా ఉందన్న వాళ్ళు ఓకే, ఒక 10% మంది ఉన్నారు. మిగతా వాళ్ళ సంగతి ఏంటి మరి అంటే ఏంటంటే ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు, కొంచెం ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, ఆ ధ్యానంలో డీప్గా వెళ్ళి కొంచెం సీనియారిటీ వచ్చిన వాళ్ళకి అది సమానం అవుతుంది. కొత్త వాళ్ళకి అది సమానం కాదు. ఓకేనా? కొత్త వాళ్ళకి ఎలా అంటే ధ్యానంలో చేస్తే ఒక 10 గ్రాముల గంట సేపు ధ్యానం చేస్తే 10 గ్రాముల ఎనర్జీ తీసుకుంటే, ఎగ్జాంపుల్ చెప్తాను, గ్రామంలో చెప్తున్నా, బట్ ఇంత శక్తి తీసుకుంటే, కూసింత విశ్వశక్తి తీసుకుంటే సీనియారిటీ ఉన్న వాళ్ళు అదే టైంలో 10 రెట్లు ఎక్కువ శక్తి తీసుకుంటారు. అందుకే అరగంట 6 గంటలు అని చెప్పారు. ఆ సీనియారిటీ కానీ, ఆ టెక్నిక్ కానీ, ఆ డెప్త్ కానీ రావాలన్నమాట. ఓకేనా? వస్తే ఖచ్చితంగా ప్రతిసారి చెప్పింది 100% ట్రూత్ఫుల్గా ఉంటుందండి. మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఎప్పుడో ఒకప్పుడు వారానికి ఒకసారి, లేదు నా రోజు లాస్ట్ ఇయర్ నేను ఒకసారి చేశాను, అరగంట చేశాను, నిజంగా ఆ రోజంతా నిద్రపోకుండా నా బ్యాలెన్స్ అయిపోయిందండి, అలా కాదు. ప్రతిరోజు దాని యొక్క బెనిఫిట్ని పొందాలా వద్దా? ప్రతిరోజు పొందాలా, అప్పుడప్పుడే పొందాలా? ప్రతిరోజు పొందాలి కదా. వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో ప్రతిసారి చెప్పింది ఒకసారి ఇంగ్లీష్లో చూద్దాము, తర్వాత నేను తెలుగులో చెప్తాను. For meditation there is no sleep, because meditation. That's what I was.
Half an hour meditation is equal to 6 hours of sleep. అరగంట ధ్యానం 6 గంటల శక్తి వస్తుంది, In terms of rest. విశ్రాంతి కూడా వస్తుంది. Of course, so Baba, meditation makes every sense. You don't have to sleep. Why do you go to sleep? Tell me. సో ఫ్రెండ్స్ పాస్ చేయనా ఇంతకుముందు అక్కడ. సో అయితే ఏం చెప్పారు పత్రి సార్ అంటే నిద్ర అవసరం లేదు అని చెప్తున్నారు పత్రి సార్ ఇక్కడ. ఓకే వినండి క్లియర్గా మళ్ళీ ఒకసారి వినండి. ఎందుకు నిద్ర అవసరం లేదు? నడుము వాల్చి నిద్రపోవాల్సిన అవసరం లేదు అన్నారు. ఎవరైతే ఈ ధ్యానంలో నిష్ణాతులైన వారికి, పట్టు సాధించిన వారికి, గుడాకేశ్వరులకు, అందరికీ కాదు మళ్ళీ. ఓకేనా? ఇదేంటంటే చక్కగా కొంచెం ఆ ధ్యానం లోపల సీనియారిటీ ఉన్న వాళ్ళకు, ఓకే, ఆ ధ్యానం లోపల డీప్గా వెళ్ళే టెక్నాలజీ తెలుసుకున్న వాళ్ళకి ఏంటి అనేది ఇది చూడండి. ఇది ప్రాక్టీస్ చేస్తే స్లోగా ప్రాక్టీస్ చేయొచ్చు. లేకపోతే గుడాకేశ కోర్సును మార్చి శివరాత్రి మరి మార్చి 8th నాడు అలా స్టార్ట్ అవుతుంది, మార్చి 16th నాడు అలా తెలుగులో స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం నేర్పిస్తాము. బట్ అప్పటి వరకైనా మీరు ప్రాక్టీస్ చేస్తున్నాం, రోజు ఎంతో కొంత ప్రాక్టీస్ చేస్తున్నాం. ఎంతమంది ప్రాక్టీస్ చేస్తారు ఇవాళ నైట్ నుంచి? కొంత ప్రాక్టీస్ చేయాలి. రోజు కొన్ని నిమిషం పెంచుకుంటూ ప్రాక్టీస్ చేయొచ్చు. అప్పుడు వరకు అలా ప్రాక్టీస్ చేయొచ్చు. బట్ మన కోర్స్ స్టార్ట్ అయిన తర్వాత ఈజీగా మనం ఎన్నో టెక్నిక్స్ చెప్తాం అన్నమాట. యా, For meditation, there is no sleep. Because meditation, పాస్ అంటుంటాను, పాస్ చేస్తాను. half an hour meditation is equal to 6 hours of sleep. In terms of energy, in terms of rest. Of course, so Baba, meditation makes every sense. You don't have to sleep. Why do you go to sleep? Tell me first of all. To relax. ఓకే అండి, క్లాప్స్ టు పత్రి సార్స్ ఫార్ములా. సో ఎందుకు మరి నిద్రపోవాల్సిన అవసరం లేదు అంటున్నా అంటే అరగంట ధ్యానము 6 గంటల నిద్రతో సమానము అని చెప్పారు. ఓకే, కొన్ని ఫార్ములాస్ గుర్తుంచుకొని అందరూ చెప్పండి. అరగంట ధ్యానము 6 గంటల నిద్రతో సమానము. ఓకే, తర్వాత ఇంకొక ఫార్ములా ఉంటుంది. నిద్ర అంటే సగం ధ్యానము. నిద్ర అంటే సగం ధ్యానము. నిద్ర ప్లస్ ఎరుక అంటే పూర్తి ధ్యానము. నిద్ర ప్లస్ ఎరుక, చెప్పండి, నిద్ర ప్లస్ ఎరుక పూర్తి ధ్యానం అనమాట. అయితే సీనియారిటీ పెరుగుతూ ఉంటే, దీనిలో టెక్నిక్స్ అర్థమవుతూ ఉంటే మన మైండ్ ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళడం అనేది అందరికీ పట్టు రాదనమాట. కొత్త వాళ్ళకి అందరికీ పట్టు రాదు కదా. కానీ పట్టు సాధించిన వాడికి ఏంటంటే అప్పుడు అరగంట ధ్యానము 6 గంటల నిద్రతో సమానము అని ఆ ఫార్ములాని అర్థం చేసుకుంటూ ఉంటారు అనమాట. అయితే ఇందులో ఆలోచన రహిత స్థితిలో 4 రకాలు ఉంటాయి. ఆలోచన రహిత స్థితి, లోతైన ఆలోచన రహిత స్థితి, మరింత లోతైన ఆలోచన రహిత స్థితి, అత్యంత లోతైన ఆలోచన రహిత స్థితి ఉంటాయి అన్నమాట. 4 స్థితులు ఉంటాయి. థాట్లెస్ స్టేజ్, డీప్ థాట్లెస్ స్టేజ్, డీపర్ థాట్లెస్ స్టేజ్, డీపెస్ట్ థాట్లెస్ స్టేట్ అనమాట. ఈ 4 స్థితుల పైన పట్టు సాధించిన వాడికి మాత్రమే ఈ విధంగా అరగంట ధ్యానం 6 గంటల నిద్రతో సమానం అవుతుంది, మిగతా వాళ్ళకి కాదు. అయితే ఇది ప్రాక్టీస్ చేయడమే, ఇందులోపల రీసెర్చ్ చేయడమే ఈ గుడాకేశ అంటే. ఎంతమంది ఈ రీసెర్చ్ లోపల మాతో పాటు భాగస్వామ్యంలో ఉంటారు, పార్ట్నర్షిప్ చేస్తానో చేతులు ఎత్తండి. ఈ రీసెర్చ్లో మీరు కూడా పాల్గొంటారు అన్న వాళ్ళు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా అప్రిషియేషన్స్. ఓకే, సో అయితే మరి పత్రి సార్ నేను అడిగాను అనమాట. అంటే ఒక రోజు అడిగాను, నేను ఎలా స్టార్ట్ చేశాను అనేది చెప్తాను, తర్వాత కొన్ని డీటెయిల్స్ మరి మిగతా ఎక్స్పీరియన్సెస్ విందాము. నేను ఎలా స్టార్ట్ చేశానంటే ఒకరోజు పత్రి సార్ని అడిగాను అనమాట. నాకు ఇంట్రెస్ట్ ఉన్నది ఏదైనా బాగా చేస్తున్నాను, కానీ ఇంట్రెస్ట్ లేనిది కొంచెం తక్కువగా, మామూలుగా దానికి ఎక్కువ టైం ఇవ్వట్లేదు ఉంది కదా. ఇంట్రెస్ట్ ఉన్నది ఏదైనా నేను బాగా చేస్తూ బాగా డెవలప్ అవుతున్నా అర్థమైందన్నమాట. నాకు అర్థమైన తర్వాత పత్రి సార్ని అడిగాను అనమాట. ఒక ఫామ్లో అడిగాను, సార్ ఇంట్రెస్ట్ పెరగాలంటే ఏం చేయాలి సార్ అని అడిగాను అనమాట. దేన్నైనా మన మనిషి జీవితంలో నాకు ఏదో ఒక దానిపైన ఇంట్రెస్ట్ పెరగాలంటే, దీనిపైన ఇంట్రెస్ట్ పెరగాలి, దానిపైన ఇంట్రెస్ట్ పెరగాలంటే ఏం చేయాలి సార్ అన్న అనమాట. సార్ అప్పుడు 3 ఫార్ములాస్ చెప్పారు. ఓకే, ఆ 3 ఫార్ములాస్ అంటే ఫస్ట్ ఫార్ములా ఏంటంటే మనిషి అన్న ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ 2 3 ఉంటుంది అని చెప్పారు. ఫస్ట్ ఫార్ములా ఖచ్చితంగా ఇంట్రెస్ట్ లేకుండా మనిషి అనేవాడు ఉండడు, ఇంట్రెస్ట్ ఖచ్చితంగా ఉంటుంది. రెండో ఫార్ములా ఏం చెప్పారంటే ఇంట్రెస్ట్ ఉన్న తర్వాత నువ్వు టైం ఇవ్వాలి దానికి అని చెప్పారు అన్నమాట. రెండో ఫార్ములా. మూడో ఫార్ములా ఏం చెప్పారు, దానికి నైట్ టైమ్స్ ఇవ్వాలి, రాత్రులు ఇవ్వాలి అని చెప్పారు అనమాట. వీలైనంత టైమ్స్ ఎక్కడ ఇస్తుండాలి, రాత్రులు ఇస్తుండాలి అని చెప్పారు. అని చెప్పిన వెంటనే అప్పుడు ఏంటంటే మనం చూసుకున్నాను అనమాట. నాకు నా జీవితంలో ఇంట్రెస్ట్ ఏంటి అని ఆలోచించాను.
ఆలోచిస్తే నాకెందుకు ధ్యానం బాగా ఇంట్రెస్టెడ్గా అనిపించింది. అనిపించిన తర్వాత నాకు క్లియర్గా అనిపించింది అనమాట. ఎందుకు క్లియర్గా అనిపించింది అంటే కూడా చెప్తాను. నాకు ధ్యానం చేస్తున్న మొదటి 2 సంవత్సరాల తర్వాత ఒకసారి బ్రహ్మానంద స్థితి వచ్చిందన్నమాట. ఇంత ఆనందం ఉంటుందా జీవితంలో? అసలు భూమి మీద ఏదైతే ఆనందాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఆనందం ముందు దిగదొడిపే. ఈ ఆనందం ఎలా అంటే భూమి మీద ఉన్న అందరి సంతోషాలు ఆనందాలు కలిపితే ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి అని అడిగితే చెప్తారు కదా, నా లైఫ్లో ఇది హ్యాపీయెస్ట్ అని. ఆ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అందరికీ కలిపితే ఒక గడ్డిపోచు అయితే నాకు వచ్చిన ఆనందం ఆకాశం అంతా అనిపించింది. అప్పుడు 2 minutes ఉంది. కాకపోతే అప్పుడు ఇది వెంటనే క్లారిటీ వచ్చేసింది అనమాట. ఓకే, నాకంటే ఇంకా భూమి మీద ఏమున్నా కానీ అవన్నీ కాదు, పడితే దీన్ని పట్టాలి, కొడితే కుంభస్థానాన్ని కొట్టాలి అంటారు కదా, పడితే దీనే పట్ట, భూమి మీద జీవిస్తే ఇది పట్టుకోవాలని అనిపించింది. అందుకే ధ్యానం ఇంట్రెస్ట్ అని నాకు క్లారిటీ ఉంది. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ధ్యానం ఇంట్రెస్ట్ అప్పుడు ఏం చేయాలి? దానికి టైం ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలి? నైట్ టైం ఇవ్వాలి. మళ్ళీ నాకు బ్రహ్మానందం అంటే ఒకసారి వచ్చింది, ఇంకోసారి ఎలా రావాలి అర్థం కాలేదు. అంటే ఆలోచిస్తే ఏమైంది అంటే నాకు ఇక్కడ ధ్యానంలోనే వచ్చింది, ధ్యానం చేస్తున్నప్పుడు వచ్చింది 2 minutes, కాబట్టి ధ్యానంలోనే వస్తుంది అనమాట అనేసి నేను మళ్ళీ ఇంకా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఓకే, ఆ విధంగా నేను స్టార్ట్ చేశాను. తర్వాత రాత్రుల్లో ఉపయోగించుకోమని చెప్పారు కదా. తర్వాత అయితే స్టార్టింగ్లో అంటే కూర్చునేవాడిని, చైర్లో కూర్చునేవాడిని, నైట్ అల్లా చేద్దామని కూర్చునేవాడిని, కళ్ళు మూసుకునేవాడిని. కళ్ళు తెరిసేసరికి నా బెడ్ పైన పక్కనే బెడ్ ఉండేది, బెడ్ పైన కళ్ళు తెరిచేవాడిని స్టార్టింగ్లో. అరే ఇదేంటబ్బా ఇలా తెరుస్తున్నాను, ఎప్పుడు లేచి బెడ్ మీదకి వచ్చానో నాకు తెలియకపోయేది అనమాట. సరే ఆ విధంగా కొన్ని రోజుల తర్వాత ఏం చేశాను, కొన్ని రోజుల తర్వాత కొంచెం ఆలోచించాను, ఈ చైర్ని తీసుకెళ్ళి హాల్లో పెడదామనేసి హాల్లో పెట్టాను. మళ్ళీ అంతే, చైర్లో కూర్చునేవాడిని, పొద్దున్న లేసాకి నా బెడ్రూమ్లోకి వచ్చి, బెడ్రూమ్లో ఎప్పుడు వచ్చేవాడిని తెలియదు, బెడ్రూమ్లో బెడ్ పైన కళ్ళు తెచ్చేవాడిని. ఇదేంటబ్బా అంత మత్తుగా ఉండేవాడిని అన్నమాట, మత్తు శరీరం లాగా ఉండేదన్నమాట. సరే ఇంత అలా ఉండకూడదు అసలు, ఎప్పుడు లేస్తున్నాను, ఎప్పుడు నడుస్తున్నాను, ఎప్పుడు వస్తున్నాను నాకు తెలిసి జరగాలి అనుకున్నాను అనమాట. తెలియకుండా జరిగితే ఏంటంటే అది ఒక చావుతో సమానంలో అనిపించి, అవేర్నెస్ అనేది ఉండాలి కదా, జీవితం అంటే అవేర్నెస్ కదా. సో అందుకే నాకు ఇలా కాదు, నాకు తెలియాలి, ఖచ్చితంగా తెలియాలి అనుకున్న తర్వాత ఏం చేశాను, నన్ను నేనే చైర్కి కట్టేసుకుందాం ఒక ఐడియా వచ్చిందనమాట. ఐడియా వస్తే సరే అనేసి ఒక దుప్పటో ఏదో తీసుకుని కట్టేసుకున్నాను నన్ను నేనే. ఒక మూడు వేస్తే తెలియకపోయేది, 2-3 వేస్తే మూడో విప్పేటప్పుడు కొంచెం తెలిసేది అనమాట. ఆ మూడో వీడి విప్పేటప్పుడు తెలిసి ఓకే, అప్పుడు లేచేవాడిని, 3 విప్పేసి లేచి ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటాం. లేచాం, నైట్ పూట చేసాం, 1-2 hours చేసాం, 3 మెలకు వచ్చింది, 3 విప్పేసాం. అప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ నేను ఒక ధ్యానం చేస్తే కుర్చీలో ఉన్నాయి, ఎక్కడన్నా చూసుకుంటా, ఫస్ట్ ఎక్కడన్నా అనుకుంటాం కదా, డీప్లోంచి బయటికి రా, ధ్యానంలో ఉన్నా. 3 ఇప్పుడు ఏం చేయాలి అని అనుకునే వెంటనే వచ్చేసి పడుకో అనేసి నా లోపల అంతా లాగేసాను అనమాట. మాట్లాడకపోయి గప్చుప్కి వెళ్ళిపోయి పడుకున్నాను. మళ్ళీ ఎట్లీస్ట్ సంతోషం అనమాట, ఎట్లీస్ట్ నాకు తెలిసి పడుకున్నా సంతోషం. ఓకేనా, తెలిసి పడుకోవడం అంటే తెలియడం ఇంపార్టెంట్, అవేర్నెస్ ఉంది కదా. అలా కొన్ని రోజులు అయిపోయాయి, అలా 2-3 నెలలు అయిపోయాయి. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, పొద్దునంతా నేను క్లియర్గా ఉన్నాను, రాత్రల్లా ధ్యానం చేద్దాం క్లియర్గా ఉన్నాను. రాత్రి కాగానే ఆ 3 విప్పినప్పుడు మాత్రం క్లియర్గా ఏంటంటే ఇప్పుడు వెళ్ళి పడుకోవాలి క్లియర్గా వచ్చేది మెసేజ్, లోపల నుంచి వచ్చేది మెసేజ్. నో మాటలు లేవు, ఇంకా ఏమన్నా తర్వాత చూసుకొని పడుకోపో అని లోపల క్లియర్గా క్లారిటీ ఉండేదన్నమాట. ఏ అనుమానం ఉండకపోయేది, ఇప్పుడు ఏం చేయాలి పడుకోపో అనేది. అంతేలో అలా పడుకునేవాడు. అలా ఉన్నోళ్ళు అయిపోయిన తర్వాత ఇది ఏంటబ్బా పొద్దునంతా ఇంత క్లియర్గా ఉన్నా, రాత్రిపూట మళ్ళీ రాత్రిపూట కూడా ఎంత క్లియర్గా ఎందుకుంటున్నాను అంటే నా లోపల 2 ఉన్నాయన్నమాట. కాన్షియస్ బ్రెయిన్ ఒకటి, సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఒకటి ఉంది అన్నమాట. సబ్ కాన్షియస్ బ్రెయిన్ అంటే అలవాటు కొద్ది ప్రాణం అనమాట, అలవాటు అయిపోయింది కదా ఇన్ని సంవత్సరాల నుంచి. సరే అనేసి ఇంకా పొద్దున పూటే అనుకున్నామంట ఒక ఐడియా. నేనేంటి చెస్ ప్లేయర్ అనమాట, ఎదుటివాడు ఏ స్టెప్ వేస్తే మనం ఏ స్టెప్ వేస్తే బాగుంటుంది. ఎప్పుడు చెస్ ప్లే చేస్తాం కదా, ఆ చెస్ ప్లే చేసి ఏ ప్రాబ్లంకైనా మనం సొల్యూషన్ మనం దొరకపడతాం. అంటే పై ఎత్తు అంటారు కదా, వేయాలి కదా, ఇట్లా ఉంది, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఇంప్రూవ్ అవ్వాలా వద్దా, కొత్త ఐడియా రావాలి. ఏం రావాలి, సరే అక్కడ లేచిన తర్వాత ఏం చేయాలి అని అడగకుండా ఫస్ట్ బాత్రూమ్కో వాటర్ తాగడానికి వెళ్దాం అనుకుని డిసైడ్ పొద్దున్న నుంచి ప్రోగ్రామింగ్ చేసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత వాటర్కు బాత్రూమ్కు అలా వెళ్ళొచ్చి మరి చేయదేకొచ్చి ఇప్పుడు ఏం చేయాలి అంటే డైరెక్ట్గా మాకు అప్పుడు కొంచెం మెలకు వచ్చింది కదా, ఏం చేయాలంటే డైరెక్ట్గా మెడిటేషన్ ఇన్ని సంవత్సరాల నుంచి రోజు మెడిటేషన్ కూర్చోవాలనుకుంటున్నాను, కూర్చోవాలి అని మెసేజ్ వెంటనే అప్పుడు మెడిటేషన్ కూర్చొని మళ్ళీ నన్ను కట్టేసుకుని కూర్చునేవాను అనమాట.
అలా రాత్రుల్లో కూర్చునేవాడిని అనమాట. అలా ఆ విధంగా ఫస్ట్ ఆ విధంగా జర్నీ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. నాకు రాత్రుల్లో చైర్లో కూర్చోవడం స్టార్ట్ అయింది. ఓకే, థ్యాంక్ యూ. చాలా సంతోషం. మరి ఇంతమంది క్లాప్స్ కొడుతున్నారు. మరి ఇంతమంది క్లాప్స్ కొట్టే వాళ్ళు ఎంతమంది నా నా నేను చెప్పిన ఈ టెక్నిక్ పాటిస్తారా? వెరీ గుడ్. వావ్, ఆల్మోస్ట్ 100%లా ఉంది. వెరీ గుడ్, క్లాప్స్ మీ అందరికీ కూడా. చాలా గొప్ప విషయం. అంటే విన్న వెంటనే ఆచరణలో పెడతామని చెప్పడం అనేది మీరు చెప్పారు, చాలా గొప్ప విషయం. మరి ఆచరణలో పెట్టిన తర్వాత నాకు 40 days నాకు మెసేజ్ పెట్టాను. మరి నా నెంబర్ ఇస్తాను లాస్ట్లో, నా నెంబర్ తీసుకోండి. ఎవరెవరైతే పాటించిన 40 రోజుల తర్వాత నేను పాటించాను, డైలీ నైట్ కట్టుకుని కూర్చున్నాను. ఓకే, అంటే ఫస్ట్ ట్రై చేయండి. నా అంత మత్తుగా ఉండకపోవచ్చు, మీ నైట్లో కూర్చోవచ్చు. ఒకవేళ కాకపోతే కట్టేసుకుని కూర్చోండి. ఓకేనా? క్వశ్చన్స్ నేను లాస్ట్లో తీసుకోనా? కొంచెం లాస్ట్లో తీసుకుంటా. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా తర్వాత ఏంటంటే ఇంకా నేను ఎప్పుడైతే అలా ఒక 20 సంవత్సరాల నుంచి మరి ఇలానే నైట్ల్లో కూర్చుంటున్నాను నేను. మరి 20 సంవత్సరాల్లో ఒక 10 సంవత్సరాల తర్వాత బాగా మాస్టరీ చేశాను అనమాట ఈ టెక్నిక్ని. చాలా చక్కగా అవేర్నెస్తో కూర్చోవడం కూడా సాధించాను అనమాట. ఒక 10 సంవత్సరాలు పట్టింది దానికి. తర్వాత నుంచి నేను నిదానంగా నేర్పించడం స్టార్ట్ చేశాను. 2011 నుంచి నేర్పించడం స్టార్ట్ చేసిన తర్వాత 2020 కరోనా టైం నుంచి బాగా సక్సెస్ఫుల్గా. ఫస్ట్లో ఏంటంటే నేర్పించాను, ఫస్ట్ 5 nights క్లాస్ అని వర్క్షాప్ అని ఆర్గనైజ్ చేసి పెడితే అప్పుడప్పుడు సక్సెస్ అయ్యి ఒక్కొక్కసారి మాత్రం ఒక 10 మంది వచ్చారు. నెక్స్ట్ రోజు 9 మంది వెళ్ళిపోయి ఒకరే మిగిలేవాళ్ళు. అలా ఉండేదన్నమాట. అంటే అప్పట్లో ఏంటంటే నాకు కూడా చెప్పేవాళ్ళు అన్నమాట నా ఫ్రెండ్స్, కొంతమంది మెడిటేషన్ ఫ్రెండ్స్ కూడా, అరే నువ్వు ఇంత సాధించావు కదా, నీ లెవెల్లో కండక్ట్ చేయి, నువ్వెందుకు నీ లెవెల్ ఎందుకు తక్కువ చేయాలి అని అనేవాళ్ళు అన్నమాట. సరే అనేసి నా లెవెల్లో పూర్తిగా కంప్లీట్గా తల స్ట్రైట్గా పెట్టుకుని చేయాలి నైటల్లా అనేసి తల కిందకి వేస్తే చాలా వెంటనే లేపేసేవాడు. వెంటనే తట్టి లేపేవాడు, ఏ తల స్ట్రైట్ పెట్టుకోండి. ఒక్క నైట్ చేసేవాడు, ఒక్క నైట్కి పారిపోయేవాళ్ళు అనమాట. సరే తర్వాత ఏంటి, నేర్పించడం కూడా ఒక కళ అనమాట. టీచింగ్ కూడా ఖచ్చితంగా కావాలి, టీచింగ్ స్కిల్స్ కూడా కావాలి కదా. సో కరోనా వల్ల ఏంటంటే మరి అందరూ రెడీ అయ్యారా లేకపోతే నా లోపల టీచింగ్ స్కిల్స్ పెరిగాయో కానీ ఫస్ట్ బ్యాచ్లో 30 మంది జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత ఏంటంటే తర్వాత వాళ్ళు 100 మంది జాయిన్ అయ్యారు. 3వ బ్యాచ్కి 400 మంది, 4వ బ్యాచ్కి 1000 మంది జాయిన్ అయ్యారు. అలా పెరుగుకుంటూ అటు 4వ బ్యాచ్కి వచ్చేసరికి కరోనా ఇంకా అప్పుడు కూడా నడుస్తుంది, అందరూ 1000 మంది జాయిన్ అయ్యారు. కరోనా క్లాస్ 40 ఎప్పుడైతే జాయిన్ అవుతారో, జాయిన్ అయిన తర్వాత వాళ్ళు 90% మెంబర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేవాడికి కొన్ని టీచింగ్ స్కిల్స్ నేను ఇంప్రూవ్ చేసుకున్నాను అన్నమాట. ఇదివరకు ఏంటంటే 10 మంది జాయిన్ అయితే ఒకరే చేసేవాళ్ళు కదా. సో ఇప్పుడు ఏంటంటే టీచింగ్ స్కిల్స్ కొన్ని పెరగడం వల్ల వాళ్ళు జాయిన్ అవుతే జనరల్గా 90% మంది సక్సెస్ఫుల్గా పాస్ అవుతున్నాం అన్నమాట. 40 రాత్రులు చేస్తున్నాం అన్నమాట. ఓకేనా? సో ఆ టీచింగ్ స్కిల్స్ కూడా ఒకసారి రియల్గా క్లాప్స్ కొడతాం. కొన్ని స్ట్రాటజీస్ కావాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్. సో ఫ్రెండ్స్, మరి 2002లో నేను మెడిటేషన్ వచ్చాను. తర్వాత నాకు 2000 అంటే ధ్యానంలో వచ్చిన లాభాలు వినాలనుకుంటున్నాను. ఎంతమంది వినాలి నా ఎక్స్పీరియన్స్ వినాలనుకుంటున్నారా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. 2002 బుద్ధ పౌర్ణమికి నేను ధ్యానంలోకి వచ్చాను ఫ్రెండ్స్. మరి ఒక నెల రోజుల తర్వాత మరి జూన్ లోపల పత్రిజీ గారిని కలిశాను. జూలై వచ్చేసరికి 2 నెలలు వచ్చేసరికి నా కోపం పెరిగిందని గమనించేసాను అనమాట. నా ధ్యానం చేస్తున్నాను, రోజు 20 నిమిషాలు ధ్యానం చేసేవాడిని. అది కూడా వారానికి 6 రోజులే చేసేవాడిని. ఓకే, అయితే మరి అంతలోనే నా కోపం పెరిగినట్టుగా అనిపించింది అనమాట. కోపం పెరిగింది అని చెప్పేసి నేను పత్రి సార్ని అడిగాను అనమాట. సార్ నాకు కోపం పెరిగింది సార్ నాకు అంటే, సార్ అన్నారు, ఓకే నా దగ్గరికి వచ్చి అడుగుతున్నావు కదా, ఫస్ట్ సీనియర్ మాస్టర్స్ని అడిగావా అని అడిగారు. అడిగితే నేను సీనియర్ మాస్టర్స్ అంటే ఎవరు సార్ అన్నా అంటే చెప్పానమాట. ఓకే, ఈయన ఆ తెల్ల జుట్టు అన్నారు కదా, ఆయన అప్పారావు గారు సార్ నేను పంపించారు. ఆయన అలా అడిగారు అనమాట, కోపం పెరిగింది సార్ అంటే, అవునా నిజంగా పెరిగిందా, నువ్వేం చదువుతున్నావు? ఎంఎస్సి ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాను సార్ అని చెప్తే, ఓకే నిజంగా పెరిగింది సార్, 100% సార్, నేను కంగ్రాచులేషన్స్ అమ్మా అని షేక్ హ్యాండ్ ఇచ్చారు. అదేంటబ్బా, ఆయన ఎనర్జీకి నేను కూడా షేక్ హ్యాండ్ ఇచ్చేసి ఇలా, ఇదేంటబ్బా కంగ్రాచులేషన్స్ చెప్తారేంటి సార్, నీకు కోపం పెరిగిందంటే ఆయన చెప్పానమాట, నాన్న ఎనర్జీ పెరిగిందనమాట, నీకు ధ్యానం చేస్తున్నావు రిజల్ట్ వచ్చింది, ఎనర్జీ పెరిగింది, ఇప్పుడు ఎనర్జీ నీ చేతిలో ఉంది నాన్న, నువ్వు అవ్వాలి అనుకుంటే ఈ ఎనర్జీ నీ మంచి మార్గంలో పెట్టాను. స్టూడెంట్వి కదా, మంచి స్టడీస్లో పెట్టి నీ స్టడీస్ నెంబర్ 1 ర్యాంకర్గా అవ్వచ్చు. లేకపోతే ఈ కోపాన్ని నువ్వు 10 మంది బెదిరించడానికి, ఓకే రౌడీలాగా తయారవడానికి ఉపయోగించుకో. నువ్వు నెంబర్ 1 రౌడీ అవ్వాలి, అండర్ వరల్డ్ డాన్ అవ్వాలి, ఏదైనా నెంబర్ 1 అవ్వడానికి ధ్యానం ఉపయోగపడుతుంది అన్నాడు.
అనేసరికి నువ్వే ఆలోచించుకొని నిర్ణయం తీసుకో, ఏదైనా కానీ తగ్గేది లేదని చెప్పారు. సరే అనేసి ఇంకా ఆ విధంగా కోపాన్ని ఒక 1 year తర్వాత జయించి అంతే. అంటే కొంత మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ గైడెన్స్, ఓకే, నాకు జీవన్ మాస్టర్ అని ఆయన గైడెన్స్ వల్ల కొన్ని టెక్నిక్స్ కూడా చెప్పాను నేను. ఆ వీడియో కూడా ఉంటుంది ఏకత్వ తెలుగు ఛానల్లో. ఓకే, తర్వాత 1 సంవత్సరంలో కోపం జయించాను. 2వ సంవత్సరంలో నాకు ఆస్ట్రల్ ట్రావెల్ స్టార్ట్ అయింది అన్నమాట. 2003లో సూక్ష్మ శరీరయానం స్టార్ట్ అయింది అనమాట. కొన్ని వేల సార్లు రోజు నైట్ అలా వెళ్ళిపోయి అలా పడుకున్న వెంటనే, అప్పటికి ఇంకా నైట్ టైం కూర్చుని ధ్యానం చేయలేదు. నైట్ ఇలా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ధ్యానం చేసి మాత్రం పడుకునేవాడిని. పడుకున్న 2-3 గంటలు 10ంటికి పడుకుంటే 10-11ంటికి పడుకుంటే 1ంటికి అప్రాక్సిమేట్ 1-1:30కి వరకు పడుకునేవాడిని. తర్వాత ఇలా పడుకుంటాం. తర్వాత ఒకసారి ఎందుకు చేంజ్ చేయాలనిపించే చేంజ్ చేసేవాడిని. ఓకే, పోస్టర్ చేంజ్ చేసిన వెంటనే అంతే. అప్పటి నుంచి మళ్ళీ మార్నింగ్ 6 o'clock వరకు గ్యాస్ట్రల్ ట్రావెల్సే అలా బాడీ లోపల నుంచి బయటికి వెళ్ళిపోయేది, వేరు లోకాలకి వెళ్ళేది. క్లాప్స్, వెరీ గుడ్. ఓకే, వేరు లోకాలకి వెళ్ళి అక్కడ ఎన్నెన్నో మరి విపత్కరమైన పరిస్థితుల్ని ఎదుర్కోవడం, భయానకమైన పరిస్థితులను ఎదుర్కోవడం జరిగిందనమాట. అక్కడ ఎదుర్కోవడం వల్ల ఏమైంది, అన్ని భయాల్ని జయించడం జరిగింది ఫ్రెండ్స్. సో దీనికి కూడా క్లాప్స్ కొట్టవచ్చు మీరు. ఎందుకు క్లాప్స్ కొట్టమంటున్నా, ఏదైతే మీకు నచ్చితే, ఏదైతే మీరు జయించాలనుకుంటున్నారో అవి మీరు క్లాప్స్ కొడితే మీ లైఫ్లో కూడా వచ్చేస్తుంది. మంచి విషయాలకు అన్నిటికీ క్లాప్స్ కొడుతూనే ఉండాలి. ఓకేనా, వెరీ గుడ్. సో నాకంటే అప్పుడు ఫోబియా ఉండేది అనమాట. హైట్ అంటే ఫోబియా ఉండేది. ఆ హైట్ ఫోబియా నుంచి నాకు కళ లోపల ఏం చేసేవారు, ఆస్ట్రల్ ట్రావెల్ లోపల రోజు నైట్ ఒక పెద్ద గోడ ఉండేది, కిలోమీటర్ ఎత్తు గోడ. ఆ గోడ పైన సన్నటి ఒక ఇటుక గోడ, ఆ గోడ పైన కూర్చునేవాళ్ళం. కూర్చుని ఇటు పక్కనంతా సముద్రం, ఇటు పక్కనంతా అడవి. ఆ గోడ పైన రోజు అలా కూర్చోబెట్టేవాళ్ళు. మార్నింగ్ 6 నుంచి నైట్ 6 వరకు కూర్చోబెట్టేవారు నాకు. ఆ విధంగా అంటే ఆస్ట్రల్ ట్రావెల్లో అంటే కళ అని అనుకోవచ్చు, బట్ కళ కన్నా ఇంకా క్లియర్గా ఉండేది ఆస్ట్రల్ ట్రావెల్ అనమాట. పంచేంద్రియాలు పనిచేస్తుంటే బుద్ధి, అహం పనిచేసేది ఆస్ట్రల్ ట్రావెల్ అంటారు. కళకు ఆస్ట్రల్ ట్రావెల్ డిఫరెన్స్ గుర్తుంచుకోండి. ఓకే, అలా కూర్చోబెట్టేసరికి బాగా ట్రైనింగ్ ఎంత 1 kilometer హైట్ ఉన్న గోడ పైన కూర్చునేవాడిని కదా. 100 రోజులు కూర్చోబెట్టాను నన్ను. కూర్చోబెట్టేసరికి ఆ భయం అనేది వెళ్ళిపోయింది అనమాట. అలా అదొకటే కాదు, ఎన్నో భయాలన్నీ కూడా వెళ్ళిపోయి అన్ని ట్రైనింగ్స్ అయ్యాయి అనమాట. తర్వాత 2004 మళ్ళీ అదే బుద్ధ పౌర్ణమి నాడు మళ్ళీ నాకు అదేంటి బ్రహ్మానంద స్థితి 2 నిమిషాలు వచ్చిందన్న, 2 నిమిషాలు వచ్చింది. అప్పటి నుంచే స్టార్ట్ అయింది. ఇదేంటబ్బా ఇంత బ్రహ్మానంద స్థితి వచ్చింది నాకు. ధ్యానంలో డాబా పైన కూర్చున్నా, చేస్తున్న ఆకాశం కింద చైర్లో కూర్చున్నాను. నీల్కమల్ చైర్ అన్నమాట, కంపెనీ పేరు గుర్తుంచుకోండి. కూర్చున్నాను. 20 నిమిషాలే కదా మనం చేసేది అప్పట్లో. అలా 20 నిమిషాలు చేసేటప్పటికీ ఆ 2 నిమిషాలు బ్రహ్మానంద స్థితిలో ఎక్స్పీరియన్స్ రాగానే బా క్లియర్ అనమాట. ఇన్నేళ్ళ నుంచి ఎందుకు అందరి సినిమా లోపల, టీవీ లోపల, సీరియల్స్ లోపల భార్య ఏమన్నా విసిగిస్తే నాకు అలసిపోయి నేను హిమాలయానికి పారిపోయినట్టుగా చూపించారు అందులో. అట్లనేమో అనుకునేవాడికి ఎందుకనే వెళ్ళిపోతున్నాను, ఇంత బ్రహ్మాండ స్థితి ఇక్కడ ఉందా అనమాట అనే క్లారిటీ వచ్చింది. క్లారిటీ రాగానే నేను ఏం చేశాను, మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మరి పత్రి గారిని అడగాలి కదా, పత్రి సార్ దగ్గరికి వెళ్ళాను అనమాట. ఫుల్గా ఎగురుకుంటూ వెళ్ళాను. సార్ పాపం ఆ టైంలో ఏదో స్పీచ్ చెప్పి బాత్రూమ్కి వెళ్ళే టైంలో ఉన్నట్టున్నాను. నేను వెళ్ళి సార్ నాకు బ్రహ్మాండ స్థితి వచ్చింది సార్. అయితే ఏంటా అనేసి వెళ్ళిపోయాడు ఆయన. ఇదేంటో నాకు బ్రహ్మాండ స్థితి వస్తే ఆయన అయితే ఏంటా అన్నాడు. సరే అనేసి ఇంకా వేరే ఒక మాస్టర్ ఉన్నారన్నమాట. ఆ మాస్టర్ దగ్గరికి వెళ్ళి అడిగితే నాన్న నీకు వచ్చిందా, మరి అక్కినేని పద్మజ గారు, ఆవిడ కూడా అప్పట్లో ఎలక్షన్స్లో ఎంపీగా ఖైరతాబాద్ మన పిఎంసీ తరపు నుంచి, అదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరపు నుంచి మరి పార్టిసిపేట్ చేశారు. అయితే తను అడిగాను అనమాట. తనకి అప్పుడు ఆ ఎలక్షన్స్ లోపల సేవ మనం అన్ని విధాలు చేస్తున్నాం అనమాట. అప్పుడు చేస్తున్నప్పుడు కూడా ఒక ఇంపార్టెంట్ విషయం గమనించాలంటే ఎంత పని చేసినా ఆ ఎలక్షన్స్ వర్క్లో ఎంత పని చేసినా కానీ ఇంకా ఎనర్జీ పెరుగుతూనే ఉందన్నమాట. మన ఇంట్లో పనులు కానీ మన కాలేజ్ పనులు కానీ ఏమైనా చేస్తుంటే పనిచేస్తే ఎనర్జీ తగ్గుతుందంటే ఉండేది కదా. కానీ స్పిరిచువల్ సేవ వాటి లోపల ఎంత పని చేస్తే అంత ఎనర్జీ పెరుగుతుంది. ఎంతమందికి ఎలా ఎక్స్పీరియన్స్ ఉందా? వెరీ గుడ్, మీ అందరికీ కూడా క్లాప్స్. సో అయితే మేడంని అడిగాను అనమాట. మేడం మరి నాకు ఇలా అనుభవం వచ్చిందండి అంటే, వచ్చిందండి అని చెప్పాను అన్నమాట. మరి ఏం చేద్దాం అనుకున్నావా అన్న. అంటే నెక్స్ట్ వీక్ అంటే 1 week ఇవాళ థర్స్డే కదా, నెక్స్ట్ థర్స్డేకి హిమాలయకి వెళ్ళిపోదామని తపస్సు చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే నా వయసు ఇప్పుడు 20-21 సంవత్సరాలు. ఈ టైం లోపల నేను మరి నెక్స్ట్ ఒక 30-40 years ఇంకా ఉన్నా కానీ అందులోపల ఒక 2 minutes, ఇంకొక 2 minutes వచ్చినా కానీ చాలు నాకు బ్రహ్మానంద స్థితి, నా జన్మ ధన్యం అయిపోద్ది అనుకుంటున్నా అని చెప్పాను. అలాంటి ఫీలింగ్ వచ్చింది. కానీ అదే కదా హైయెస్ట్ కదా అని అనిపిస్తే మేడం అన్నాను, ఏమమ్మా నాకు రాలేదనుకున్నావా అన్నారు. మీకు కూడా వచ్చిందా మేడం అన్న.
అంటే నాకే కాదు నా లక్షలాది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్ కూడా ఈ అనుభవం వచ్చింది నాన్న అని చెప్పాను. అనగానే వెంటనే చేతులు కట్టుకున్నాక ఇప్పుడు చెప్పండి మేడం ఏం చేయాలి అంటే చెప్పాను, సంసారంలో నిర్వహణ ఉన్నాడు, పొద్దునంతా నీ పనులు చూసుకో. ఓకే, ఇదే మన గుడాకేశ ఫార్ములా. అదే పొద్దునంతా మన పనులు చూసుకుని రాత్రిపూట ధ్యానం చేసుకొని చెప్పారన్నమాట. సో అక్కడి నుంచి మరి తర్వాత ప్రతిసారితో కూడా క్లారిటీ తీసుకున్న తర్వాత ఇక రాత్రుల్లో కూడా ధ్యానం చేయాలని క్లారిటీ వచ్చింది కదా. పొద్దునంతా అప్పటికి ఇక కొన్ని రోజుల తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాయిన్ అయ్యాను. ఇంకా జాయిన్ అయిన తర్వాత ఇక రాత్రిపూటల్లో ధ్యానం చేస్తూ ఉండేవాడు అన్నమాట. ఇంకా అయితే ఈ 2005లో మన ఆలోచనల పట్ల అంటే అవేర్నెస్ పెరిగి నెగిటివ్ ఆలోచనలు ఎలా ఆలోచించకుండా ఉండాలి అనేది కూడా నేర్చుకున్నాను 2005లో. ఓకే, అది కూడా ఒక యూట్యూబ్ లోపల ఉంటుంది, మన యూట్యూబ్ ఛానల్ లోపల. తప్పకుండా అది కూడా ఎవరికైనా నెగిటివ్ ఆలోచనలపైన పట్టు సాధించిన వాళ్ళు ఖచ్చితంగా చూసి నేర్చుకోవాలి. ఓకే, తర్వాత 2007లో మరి 2007లో నేనంటే చిరునవ్వు యొక్క గొప్పతనం నేర్చుకున్నాను అనమాట. ధ్యానం చేసేటప్పుడు చిరునవ్వుతో ధ్యానం చేస్తే ఎంత బాగుంటుంది అనేది గమనించాను. చిరునవ్వు లేకుండా ధ్యానం చేసిన దానికి, చిరునవ్వు ఉంటూ ధ్యానం చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉందని గమనించాను. ఎంతమందికి ఆ విషయం తెలుసు? ఓకే, ఇప్పుడు తెలుసుకున్నారు కదా. ఎంతమంది ఆచరిస్తారు ఇప్పటి నుంచి? ఎప్పుడు ధ్యానం చేస్తే చిరునవ్వుతో ధ్యానం చేయాలి, చాలా బెనిఫిట్ ఉంటుంది అన్నమాట. క్లాప్స్ మీ అందరికీ కూడా. సో నైట్ పూట ఎందుకు ధ్యానం చేయాలి? ఓకే, తర్వాత దానికి ఇంకొన్ని విషయాలు చెప్తాను. 2008 వచ్చేసరికి నాకంటే నేను బాగా వర్క్ చేశాను అనమాట. ఆనందంగా ఎలా ఉండాలి, ఎప్పుడు ఆనందంగా ఉండాలి కదా. ముక్తి అంటే ఏంటి? చిన్నప్పుడు నేను పుస్తకాలు చదివినప్పుడు నేర్చుకుంది ముక్తి పొందాలి అని మానవ జన్మలో సర్వోత్కృష్టమైన ముక్తి అని నేను చదివాను అనమాట. సో ముక్తి పొందాలంటే ఏం చేయాలి మరి అంటే ఎప్పుడు ఆనందంగా ఉండాలి, దుఃఖరాహిత్య స్థితే కదా ముక్తి. ఎప్పుడు ఆనందంగా ఉండాలి నేను అనుకున్న తర్వాత వచ్చింది తిప్పలు అంటారు కదా. అనుకున్న తర్వాత నా మనసు ఏమో సెన్సిటివ్, సున్నితమైన మనసు. ఎవరేమన్నా బాధపడడం. ఈ బాధపడడం చూసి ఇదేంటబ్బా అనేసి బాగా వర్కౌట్ చేశాను. ఎన్నో 5 సంవత్సరాలు, 2003 నుంచి 2008 6 సంవత్సరాలు వర్క్ చేసిన తర్వాత 2008లో నేను చిట్టచివరిసారి బాధపడ్డాను ఫ్రెండ్స్. నేను అందరూ క్లాప్స్ కొట్టుకున్నాను. ఓకేనా? సో తర్వాత అంటే ఆ బాధ పైన పట్టు సాధించడం అనేది కూడా మన ధ్యానంతో వస్తుంది. ఎప్పటికప్పుడు మనం బాధపడ్డప్పుడల్లా ఇలాంటి సిచ్యువేషన్ నేను బాధపడను, ఇంకొంచెం ఆనందంగా ఉంటాను అని ప్రతి దాన్ని పాజిటివ్గా చూడొచ్చు, నెగిటివ్గా చూడొచ్చు ప్రతి విషయాన్ని. దీన్ని ఏ విధంగా పాజిటివ్గా చూస్తాను, పాజిటివ్ చూస్తూ నేర్చుకున్నాను. ఆత్మజ్ఞానం అంటే సదా ఆనంద స్థితిలో ఉండడమే ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇప్పుడు లాహిరి మహాశయ గారు కూడా నైట్ల్లో ధ్యానం చేసేవారు. సో లాహిరి మహాశయ కూడా ఒకసారి క్లాప్స్ కొడదాం. ఓకే, ఆయన గురించి కూడా శ్రీకృష్ణ వారు కూడా చేసేవారు. మరి లాహిరి మహాశయులు వారు కూడా ఆయన పుస్తకంలో డైరీలో రాసుకున్నారు అనమాట. ఒక 1 వీక్ నేను సాధన చేశాను, 7 రోజులు నిద్రపోయేవాడు, కూర్చుని నైతిపోయి నిద్రపోయేవాడు. బట్ 7వ రోజు నుంచి నేను నిద్రను చేయించాను అని చెప్పారు. ఆ గుడాకేశ లాహిరి మహాశయులు గారు కూడా క్లాప్స్ కొడదాం. శ్రీకృష్ణ వారి గురించి విందాం. యోగేశ్వర కృష్ణ. మనం అన్నిటిని ఎదుర్కొంటే ఎందుకంటే మన దగ్గర కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు అంటే ఏంటి? యోగ పరాకాష్ట. అర్జునుడు అంటే ధర్మ పరాకాష్ట. నేను చచ్చిపోయిన పర్వాలేదు, అందరూ రక్షిస్తా అన్నాడు అర్జునుడు. అందు కదా అన్నాడు సార్, నేను చచ్చిపోయినా పర్వాలేదు రక్షిస్తాను. కృష్ణుడు ఏం చెప్పాడు? నేను ఎప్పుడు యోగ పరాష్ట ధ్యానం. కృష్ణుడు ఎప్పుడు నిద్రపోలేదు తెలుసా? ఎప్పుడు నిద్రపోలేదు. రాత్రులతో కృష్ణుడు ధ్యానం చేశాడు. ఎప్పుడు పడుకుంది లేదు. నెవర్. యా నిషా సర్వభూతానాం తస్యాం జాగ్రత్త సంయమి యస్యాం జాగ్రత్త భూతాన్ని సా నిషా పశ్యతే మునే. ఇది భగవద్గీత శ్లోకం. ఇది కృష్ణుడు తన సొంత జీవితంలో చేశాడు. అంటే యా నిషా సర్వభూతానం అంటే ఏంటంటే ఎవరికైతే నిషా అంటే రాత్రి అవుతుందో, సర్వభూతానం అందరికీ రాత్రి అవుతుందో, తస్యం జాగ్రత్త సంయమి, అక్కడే యోగి ధ్యానం చేస్తారు. అప్పుడు మాత్రమే ధ్యానం చేస్తారు. మీరందరూ ఎంత సంయమి యోగులుగా ఎంతమంది ఉన్నారనుకుంటున్నారు? యోగీశ్వరులు అవుతారు ఎవరైతే అలా చేస్తారో. శ్రీకృష్ణులాగా యోగీశ్వరులు అవుతారు. మహాశివుడు కూడా మనం ఎప్పుడైనా నైట్ అల్లా కూర్చుని ఉంటారు కదా. ఆయన నైట్ అల్లా కూర్చోని ఆయన తన జీవిత సందేశాన్ని ఇస్తున్నారు కదా. మహాశివరాత్రి నాడు ఏం చేస్తారు? మనం అందరూ మెలకువతో ఉన్నామని, జాగ్రత్తతో ఉన్నామని చెప్తారు కదా. అంటే ఏం చేయాలి? ధ్యానం చేయమని చెప్తారా, సినిమాలు చేయమని చెప్తారా? అంటే ఉత్తమ పక్షంలో ధ్యానం చేయండి, ధ్యానం కుదరని వాళ్ళు సినిమాలు చూసుకోవచ్చు. అలా సంవత్సరంలో ఒకసారి పెట్టడం ఉంటారు. ఇంకొంచెం ఇంకా ఎక్కువ మరి శివుడి యొక్క ఇన్స్పిరేషన్తో ఇంకా ఎక్కువ గొప్పగా అవ్వాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు? నెల మాస శివరాత్రి వస్తుంది.
మాస శివరాత్రి ప్రతి రాత్రి కూడా నెలకి ఒకసారి వాడుకుంటారు. ఇంకొంచెం ధ్యానంలో ఎక్కువ పౌర్ణమి రోజు, అమావాస్య రోజు, మాస శివరాత్రి 3 నైట్లు కూర్చుంటారు. ఇంకా గొప్ప వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా గొప్ప ధ్యానంలో ప్రతి రాత్రిని శివరాత్రిగా చేసుకుందామా? సో క్లాస్ టు దట్. సో పరమహంస యోగానంద గారు కూడా తన పుస్తకంలో ఆయన 2 శరీరాల యోగిని కలిశారనమాట. ఆ 2 శరీరాలు ఉన్న యోగిని కలిసినప్పుడు ఆయన అడుగుతారు, సీక్రెట్ ఏంటి, మీరు 2 శరీరాలతో ఎలా ఉండగలుగుతారు అంటే ఆయన చెప్పారన్నమాట, నేను సంసారంలో ఉంటూ ధ్యానం చేస్తున్నాను, పొద్దునంతా జాబ్ చేసుకుని రాత్రి పూటల్లో ధ్యానం చేస్తున్నాను, 20 సంవత్సరాలు ధ్యానం చేయడం వల్ల నాకు ఈ 2 శరీరాలు వచ్చాయని చెప్పారన్నమాట. క్లాప్స్ టు దాట్. నెక్స్ట్ మరి హిమాలయ యోగి స్వామి రామ గారు ఏం చెప్పారు అంటే, రాత్రిపూట మన ధ్యానం లోపల మరి ఎంతో శక్తి వస్తుంది అని, ఎంతో ఆనందం వస్తుందని చెప్పారనమాట. చక్కగా గొప్ప అందరు మాస్టర్స్ ఓకే, నిద్రలోనే పరమ సుఖం ఉందని కంచి పరమాచార్య చెప్పారు. రమణ మహర్షి ఏం చెప్పారంటే, మరి ప్రతి రాత్రి ప్రతి ఒక్కరు గాఢ నిద్రలో బ్రహ్మానందాన్ని పొందుతున్నారు, కానీ ఆ బ్రహ్మానందాన్ని ఎరుకతో పొందడం లేదు, నిద్రపోతున్న ఆ టైంలో గాఢ నిద్రలో వచ్చే నిద్రలో ఉన్నారు కదా, తెలియట్లేదు. ఎవరైతే ఒక్క రాత్రి కనుక ఆ బ్రహ్మానందాన్ని ఎరుకతో గమనిస్తే బిచ్చగాడి జీవితాలు చక్రవర్తి జీవితాలుగా మారిపోతాయని చెప్పాము రమణ మహర్షి గారికి ఒకసారి క్లాస్ కోండి. ఓకే, ఒక్క రాత్రి కనుక గమనిస్తే. సో ఫ్రెండ్స్, మనం సైంటిఫిక్ డివైసెస్తో కూడా మనం టెస్ట్ చేస్తున్నాము. యాక్చువల్గా ఇక్కడ ఈ వాచ్ లోపల మన ఇలాంటి వాచెస్ వాడుతుంటాము. డీప్ స్లీప్ టైం కూడా చెప్తుంది అనమాట. మన మెడిటేషన్లో కూడా గాఢ నిద్రలోకి అన్నా కూడా తిక్నాథ్ తాన్ అనే ఒక మాస్టర్, గ్రాండ్ మాస్టర్ ఏం చెప్పారంటే, మెడిటేషన్ అంటే గాఢ నిద్ర కన్నా ఇంకా లోతుకైన స్థితికి వెళ్ళి అక్కడే ఉండడం మెడిటేషన్ చెప్పారు. ఎలా ఉంటాము, ఎరుకతో మాత్రమే ఉంటాం అన్నమాట. అలా ఈ గుడాకేశ ధ్యానులు అందరూ కూడా ఏం చేస్తారంటే, అందరికీ కూడా ఇప్పుడు ఈ వాచ్ లోపల దీని డీప్ స్లీప్ టైం వస్తుంటుంది, ఇందులో క్లియర్గా లేదు కానీ, బట్ ఆ డీప్ స్లీప్ టైం అంతా కూడా మామూలు అందరు ప్రపంచంలో అందరికీ గాఢ నిద్ర అయితే రోజుకి 45 నిమిషాల నుంచి గంట వరకు ఉంటుంది. యంగ్స్టర్స్కి అయితే గంట బాగుంటుంది అంతే, 8 గంటలు నిద్రపోయినా కానీ గుడాకేశ ధ్యానులందరికీ కనీసం 2 గంటలు మరి గాఢ నిద్ర అనేది, ఆ నిద్రలో ఆ ధ్యానంలో కూర్చుని కూడా అంత డీప్గా వెళ్ళే ఆ క్షమత వచ్చిందనమాట. అందరికీ కూడా క్లాప్స్ కొడదాం. ఇవాళ ఒక మెసేజ్ కూడా చేశాను నేను, ఒక ఓపెన్ ఐస్తో మూవీ చూసేటప్పుడు కూడా ఎలా ధ్యాన స్థితిలో చూడాలని నేర్పించాను అనమాట. ఓపెన్ ఐస్తో మూవీ చూస్తుంటారు, శరీరము బాగా, శరీరం అంటే శ్వాస, గుండె చప్పుడు అంతా బాడీ అంతా రిలాక్స్గా అయినప్పుడు అందులో 72% డీప్ స్లీప్ వచ్చిందనమాట. మామూలుగా అంటే ఒక 10%, 8 to 12% డీప్ స్లీప్ ఉంటుంది, కానీ అంత 72% కూడా ఇవాళ ఒకరికి వచ్చింది. క్లాప్స్ కొడదాం. అంత డీప్ స్లీప్ పైన మాస్టరీ అనమాట. గాఢ నిద్ర పైన మాస్టరీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మనకు కంప్లీట్గా మన లోపల ఆరోగ్యం వస్తుంది, శక్తి వస్తుంది, అనంతమైన చాలా శక్తి వస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ స్లైడ్. సో ఈ విధంగా మ్యూజ్ అనే మిషన్తో కూడా మేము చెక్ చేసాము. ఇది మెడిటేషన్ని బ్రెయిన్ వేవ్స్ చెక్ చేస్తుంది. నెక్స్ట్ స్లైడ్. ఇలా చెక్ చేసినప్పుడు ఎవరైతే ఎన్లైటెన్ ఉన్నారో మనకు తెలిసిపోతుంది అనమాట. వాళ్ళకి గమా వేవ్స్ ఎక్కువ ఉంటాయి. ఎవరికైతే అంటే పిచ్చి కోపంతో ఉన్నా కానీ గమా వేవ్స్ వస్తాయి, కానీ అవి ఎక్కువసేపు ఉండలేవు. కోపంతో కూడా ఎంతసేపు ఉండగలుగుతారు, కానీ బ్రహ్మానందంతో ఉన్నవాడికి గమా వేవ్స్ వస్తాయి. మెడిటేషన్లో వచ్చే గమా వేవ్స్ ఆనందంతో వస్తాయి కదా, అవి మామూలు వాళ్ళకి రావు. ఓన్లీ మెడిటేషన్ చేసి ఎన్లైటెన్ ఫ్రీక్వెన్సీకి రీచ్ అయిన వాళ్ళకి వస్తాయి. తర్వాత డెల్టా వేవ్స్ కూడా మేము చెక్ చేసేవాళ్ళం అనమాట. నెక్స్ట్ స్లైడ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ఇప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్. కొంతమంది గుడాకేశ చేసిన మాస్టర్స్ ఎక్స్పీరియన్సెస్ కూడా విందాం. థ్యాంక్ యూ.